ఇది కాకుండా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. మొన్న వినాయక చవితి అప్పుడు హిందువుల మీద విపరీతంగా దాడులు జరిగినాయి. వినాయక చవితి ఊరేగింపులప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం విమర్శలు వచ్చినాయి? అదేదో గుళ్ళు పడగొట్టేశారు, అక్కడ రథాలు తగలబెట్టేశారు, లేదంటే రాముడి తలకైపోయినా అక్కడ ఏం మాట్లాడి ఇవన్నీ మీరు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద మీరు ఏమైనా ఎంక్వైరీలు వేశారు? రథానికి సిబిఐకి ఇచ్చారు, సిబిఐ వాళ్ళు మేము రాలేమన్నారు. ఇప్పుడు ఆ కేసును అలా వదిలేశారు. మీరు వచ్చినప్పుడు మీరు ఏదైతే విమర్శ చేశారో దాన్ని మీరు కంటిన్యూ చేయాలి, చేస్తున్నారా చేయట్లా? ఇప్పుడు మీ టెన్యూర్ వచ్చిన తర్వాత మొన్న పోలీసులు కాళ్ళతోటి తన్నారు భక్తుల్ని కొన్ని చోట్ల, రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కడో. తర్వాత విజయవాడలో ఒక మహిళని నానా తిట్లు తిట్టారు, ఒక ఎస్సీ మహిళని. ఆ ఒక్క చోట మాత్రం చర్యలు తీసుకున్నారు, ఎందుకంటే ఆ ఎస్సీ మహిళ భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీ బొడ్డు నాగలక్ష్మి గారు. సో ఆ ఒక్క చోట మాత్రం చర్యలు తీసుకున్నారు. మిగతా చోట్ల అనేక చోట్ల పోలీసులు దాడులు చేస్తుంటే ఈ భక్తుల మీద పోలీసుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అన్యమతస్తులు దాడులు చేశారు, కొన్ని చోట్ల క్రిస్టియన్స్ దాడి చేశారు, కొన్ని చోట్ల ముస్లింలు దాడి చేశారు. వాటి మీద ఏ చర్యలు లేవు. ఇప్పుడు మొత్తం హిందువులందరూ మీ మీద వ్యతిరేకం. పోలీసులు కాళ్ళతో తన్నడం, లకారాలతో తిట్టడం అంటే ఏంటి? పోలీసులు అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం డైరెక్ట్ గా వచ్చి లకారాలతోటి భక్తులను తిట్టి కాళ్ళతో తనంటే లెక్క, బూటు కాళ్ళతోటి. మరి ఈ వ్యతిరేకత మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడు మీ ప్రభుత్వంలో అవే జరుగుతుంటే హిందువులు ఏమనుకోవాలా? పైగా పోలీసులే డైరెక్ట్ గా చెప్తున్నారు, మీరు మసీద్ ముందు నుంచి మైక్ తోటి వెళ్ళడానికి వీలేదు, మసీద్కి 100 అడుగుల దూరంలో ఆగిపోవాలి, మసీద్ దాటిన తర్వాత 100 అడుగుల తర్వాతనే మళ్ళీ మేము మైక్ లాంచ్ చేయాలి అని. ఈ యాంక్షన్ మిగతా వాళ్ళకి ఎవరికి లేవే. సెక్యులర్ ప్రభుత్వం అన్నప్పుడు అందరూ సమానంగా ఉండాలి. వాళ్ళకొక రకమైన రూళ్ళు, వీళ్ళకొక రకమైన రూళ్ళు పెట్టి పైగా భక్తుల్ని మీరు అనేక చోట్ల పోలీసులు తిట్టడాలు కొట్టడాలు చేసి ఆంక్షలు పెడితే ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం గురించి? ఇది హిందువులకు అనుకూలమైన ప్రభుత్వం అనుకోవాలా, లేదనుకోవాలా? ఎందుకు ఇక్కడ హిందువులకి సనాతన ధర్మాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం, సనాతన ధర్మం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి మీద గతంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత భక్తులు తొక్కిసలాట కావచ్చు, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాం కదా. మరి అప్పుడు సనాతన ధర్మం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం వస్తుంది? అదే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం అన్నారు, కూటమి ప్రభుత్వంలో నేను అన్కాంప్రమైజ్ సనాతన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఈ విషయాల్లో ఎక్కడన్నా మాట్లాడారా? హిందూ భక్తుల మీద దాడులు జరుగుతుంటే వినాయక చవితి సందర్భంగా జరుగుతుంది మాట్లాడారా? మాట్లాడలేదు. అంటే ఆయన మాట్లాడలేకపోతున్నారా? ప్రభుత్వంలో ఆయన మాటకి వాయిస్ ఉండట్లేదా? భారతీయ జనతా పార్టీ అందులో పార్ట్నర్గా ఉంది. కేవలం వాళ్ళ నాయకురాలు ఉన్న చోట ఒక్క చోట మాత్రమే ఆ పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే భారతీయ జనతా పార్టీ వాయిస్ ఉండట్లేదా? అంటే ఇది కూటమి ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా? ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారు కదా, భక్తులు ఆలోచిస్తారు కదా, ఇదేంటి భారతీయ జనతా పార్టీ అంటే మన మీద మన కోసం పనిచేసే పార్టీ అనుకున్నాం, మన మీద ఇన్ని చోట్ల దాడులు జరుగుతుంటే ఎవరు మాట్లాడరు, ఏదో ఆవిడ ఒక్కడ దాని మీద నాగలక్ష్మి గారి మీద జరిగింది కాబట్టి దాని మీద మాట్లాడారు, అక్కడ ఒక్క చోట చర్యలు తీసుకున్నారు. మిగతా అంటే వాళ్ళ నాయకురాలకి జరిగితేనే తప్ప మిగతా భక్తులు కానీ హిందువులు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదా, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అసలు ప్రభుత్వంలో మాట్లాడట్లేదా ఈ విషయాల మీద అనే క్వశ్చన్ వస్తుందా? అన్కాంప్రమైజ్డ్ సనాతని అన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే ఈయన మాట్లాడట్లేదా? మాట్లాడడానికి అవకాశం రావట్లేదా? మాట్లాడినా ఉపయోగం లేకుండా పోతుందా, వాల్యూ లేకుండా పోతుందా? ఏంటిది ఈ ప్రభుత్వం? ఏంటి ఇది కూటమి ప్రభుత్వమా, లేదంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న డౌట్లు వస్తాయి కదా హిందువులకి. రాకుండా ఉండే లాగా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా. వీటన్నిటిని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. సంవత్సరంన్నర కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. జత్వానీ కేసు అన్నారు, జత్వానీ కేసు ఏమైందో ఎటుపోయిందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకొస్తే ఆవిడ సుగాలి ప్రీతి కేసు అందరికన్నా ఫస్ట్ చెప్తాను. సుగాలి ప్రీతి కేసు ఇప్పటిదాకా రాలేదు. అంటే ఆయన చేద్దాం అనుకున్నారు, నేను చేద్దాం అనుకున్నాను కూడా చెప్తున్నారు. ఆవిడ కూడా చెప్పింది అన్నిటికన్నా ఫస్ట్ కేసు కింద తీసుకుంటారన్నారని. ఇప్పుడు దాకా అది ఏం అవ్వలేదు. ఎవరు టీడీపీ ఆపిందా? అది అది వాళ్ళు చెప్పాలి, కూటమి ప్రభుత్వం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే అవకాశం లేదా సుగాలి ప్రీతి కేసు మీద? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే దీన్ని సిబిఐకి ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము సిబిఐకి ఇచ్చామంటారేంటి? సిబిఐకి ఇచ్చామని ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరు సిబిఐకి ఇచ్చామంటున్నారు. సిబిఐ ఇక్కడ చేస్తుందా లేదా? మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కనుక అన్ని పనులు అయిపోతాయంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకుంటా అన్న కేసులోనే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండి కూడా సిబిఐ ఇంకా రాలేదేమి? ఇది ప్రశ్నలు అడుగుతారు కదా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు
కావాలని చేయట్లేదా, పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుబాటు కావట్లేదా ప్రభుత్వంలో? ఇది అడుగుతారుగా. ఈ సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్ని మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని, అయినా కూడా ఆయన ఏం చేయలేకపోతున్నారు. కేవలం మళ్ళీ సిబిఐకి ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇచ్చామని చెప్తున్నారు. సిబిఐ అయితే వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకని లేట్ అవుతుంది? ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అవునా కదా, కూటమి సర్కార్ అవునా కదా? పవన్ కళ్యాణ్ గారి మాట ఇందులో చెల్లుబాటు అవుతుందా అవట్లేదా? దానికి సమాధానం చెప్పాలిగా.